హలో, ఒక గంటలో వస్తాను. ఓకే. అన్నా, ఈ అన్నయ్యనమ్మా నన్ను కాపాడింది. చిన్నవాడివి, నీకు చేతులెత్తి దండం పెడతామంటే ఆయుస్ తగ్గిపోతుంది. అదేం మాటమ్మా, తీసుకోమ్మా. అయ్యో వద్దన్నా. వద్దు బాబు, ఇంకా నేను ఇబ్బంది పెట్టలేము. భవానీ, ఇచ్చినప్పుడు తీసుకోమని చెప్పు. సీను, సీను, డోంట్ సీను. అన్నయ్య, నన్ను క్షమించరా. నేను నాన్న మాటలను దూరం చేసుకున్నాను. ఆ బెంగతోనే మీ నాన్నగారు కూడా చనిపోయారు. పదండి. ఎక్కడికి రా? ఇక్కడ నుండి మీరు నాతోనే ఉంటున్నారు. ఆగు. మమ్మీ నేను ఇంట్లోకి రానివ్వద్దండి. నువ్వు ఆడుకోవడానికి చుట్టాలు తీసుకొచ్చాను రా బంటి. చుట్టాలా? ఆ. రండి. మరే బంటి, మమ్మీ ఎదురా? కిచెన్ లో ఉంది. మీరు నాకు చుట్టాలు అవుతారా? చూసావే, వీడు అచ్చు సీనులాగానే మాట్లాడుతున్నాడు. ఆగు, వాడిని లోపలికి ఎలా రానిచ్చాడు? అది కాదు నేను చెప్పేది. ఏది కాదు? ముందు నువ్వు బయటికెళ్ళు. ఊళ్ళో ఇల్లు పెట్టుకొని రోజులు రోజులు ఎటెళ్తావు? ఎప్పుడొస్తావో తెలీదు, ఎప్పుడు వెళ్తావో తెలీదు. అసలు అదే ఉద్యోగం. ఓకే, ఐఎమ్ సారీ. నువ్వు తర్వాత గొడవ పడదు గానీ మా అమ్మ చెల్లి వచ్చారు. మీ అమ్మ చెల్లెలు వచ్చారా? అట్లే ఒక్కడే వచ్చి అంతమందిని కొట్టి వెళ్ళాడంటే వాడి గ్యాంగ్ లో అంత పోటుగాడు ఎవడరా? అంత సీన్ ఎవడికి ఉంది? నాకు అదే అర్థం కావట్లేదు. ఆ నర్సింగ్ గాడేమో స్పాట్కి రాలేదంటున్నాడు. ఎవడైనా కొత్తవాడు చేరడంటావా? బిహారీ, నీకు ఒక కత్తిలంటే వాడిని అప్పగిస్తా. బాబే, అర్థమైంది, నేను చూసుకుంటా. నువ్వు కాదు, ఆ సీనుగాడిని పిలవండి. రేయ్, సీనుని పిలవండి. సీనును! పంప తీసి నన్ను పంపిస్తావేమో అనుకున్నాను బావా. సూర్యపం Man, 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 here he comes like a master. Bang, 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 your guns never matter. Dawn is what the world, we know him now. Watch the man who's gonna rule your town. Go! He's one in a million faster. No! Never will you ever get over his shadow. When your world goes off the way. Oh my God, he's about to break. అదిగో మా షేర్, ఇక నీ పని అయిపోయినట్టే బిహారీ. Dawn, 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 Sinu. Dawn, 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 Sinu, yeah. సీను, ఆ నర్సింగ్ మనిషి ఎవడు దారుణంగా కొట్టాడంట. వాడేవాడు కొనుక్కొని వీడి మెడ్ర సెటిల్ చేయి. కొట్టింది ఎవడు? ఎవడు నిన్ను కొట్టింది? ఎవడు నిన్ను కొట్టింది? నిన్ను కొట్టున్నాడు ఎలా ఉంటాడు? చెప్పడానికి భయపడితే ఎలా? ఇలా సైలెంట్గా ఉంటే పని ఎలా చేస్తాం? సగం చెప్పి పారిపోతావేంటి? అరే బాబీగా, నీకు ఇలాంటి మెంటల్ కేసులు తప్పితే సరైనోడు దొరకడా? బా బా, ఆ డబ్బులు మర్చిపోయి వెళ్ళిపోతున్నాడు బా. పాపం ఇచ్చిరమ్మంటావా? వెళ్ళి మీ టీవీ సీరియల్ అక్కకి ఇచ్చిరా. నీ తౌడు ఖర్చులకి పనికి వస్తుంది. గేదేతో ఈ సిటీలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేనే ఉంటా. ఏ తలుపు తట్టినా నేనే తీస్తా. బెటర్ ఏంటంటే సిటీ వదిలి పారిపో. రేపు పొద్దున 10 గంటలకల్లా బీహార్లోని ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తా. నువ్వే ఎత్తాలి. జల్లి కల్. ఇంతకీ వచ్చేది ఎవరన్నా? దుగ్గల్ సాబ్ మనిషి అంటారా? ఆడు దుగ్గల్ సాబ్ కొడుకు కలిసి వస్తున్నారు. దుగ్గల్ సాబ్ మనిషి ఎవరు? తెలీదు.
పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడానికి వస్తున్నారంట. దుగ్గల సాబ్ పెళ్ళానికంటే ఆడిని ఎక్కువ నమ్ముతాడంట. అడుగురా బాబు. ఆ ముందు అద్దాలో ఎవడన్నా ఆడే దుగ్గల సాబ్ మనిషి అనుకుంటా. సార్ విశ్వాస్ చెరిపోయావా? ఎస్కలేటర్ మీద ఉన్నాను సార్. లాస్ట్ స్టెప్ దిగుతున్నాను సార్. సార్ దగ్గరలోనే టాయిలెట్ ఉంది సార్. ఇందాకటి నుంచి ఆపుకుంటున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి వెళ్ళొస్తాను సార్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీరే కదా సార్ మినిట్ టు మినిట్ డెవలప్మెంట్ చెప్పమన్నారు. ఈ సోదంతా కాదు చెప్పండి. అక్కడ లవ్ మ్యాటర్ గురించి. ఆ నర్సింగాడి చెల్లి ఎవరిని ప్రేమిస్తుందో తెలుసుకో. నీ కళ్ళతో చూసి కన్ఫర్మ్ చేసుకో. అప్పటి వరకు నిద్ర కూడా పోను సార్. చూడు, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. బాబు కూడా తేడా వచ్చిందో నా తల తీసి మీకు కొరియర్ చేస్తాను సార్. ఓకే? నీకు బాగా జరిగిందా? హలో, ఈయన సార్ మీ నాన్నగారు రైట్ హ్యాండ్. తనే. ఐఎమ్ టాంపర్ రాజు, నర్సింగ్ రైట్ హ్యాండ్. స్నానం చేయలేదు కదా? మీకు ఎలా తెలుసు? విశ్వాస్ కుక్క లాంటి మనిషి. స్మెల్ చూసి పట్టేస్తా. నిప్పు లాంటి మనిషి విన్నాం, బుక్కు లాంటి మనిషి విన్నాం, ఈ కుక్క లాంటి మనిషి ఏంటి సార్? విశ్వాస్ నా పేరైతే నమ్మకం నా క్యారెక్టర్. కమా ఫాలో. రండి సార్. నమస్తే బాయ్ సాబ్. పెళ్లి కొడుకు బాగా ముదురులా ఉన్నాడేంట్రా? పెళ్లి కొడుకు ఈయన కాదే. అరే నువ్వు ఎవరికంటానికి దీపక్. ఇక దిప్పింది చాలు, దినమంతా దిప్పుతావా? ఏం నడువు లోపలికి రండి బాయ్ సాబ్. ఏంటి సార్ మీ దగ్గర అంతా మనుషులే ఉన్నారు, కుక్కలు ఉండవా? అన్నకి మేము కూడా కుక్కలు లాంటి ఉన్నాం కదా సార్. నేను చెప్పేది ఫేస్ గురించి కాదు, బుద్ధి గురించి. మా అన్నయ్య నా చెల్లెలు ప్రియమ్మ. ప్రవీణ్. హాయ్, ఐమ్ ప్రియా. జర్మనీలో ఇంగ్లీష్ చదివింది. అన్నయ్య నేను చదివింది సైకాలజీ. అది కూడా ఇంగ్లీష్ లోనే కదమ్మా చదివింది. అచ్చా ఈ బాయ్ సాబ్ విశ్వాస్ దుగ్గల్ సాబ్ కి కుక్క లాంటి మనిషిని. దేనైనా సరే స్మెల్ చూసి పట్టేస్తా. ప్రియమ్మ, బాబుకి ఇంగ్లీష్ లో మన ఇల్లంతా చూపెట్టు. ప్లీజ్ కమ్. ఓ ఓ 1 minute. ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడే ఇంటికి బెంచ్ కార్లో వచ్చావు సార్. ఇక్కడ అందరూ నన్ను పెళ్లి కొడుకు అనుకుంటున్నారు సార్. బై మిస్టేక్ హార్ట్ కూడా ఇవ్వబోయారు సార్. సిక్కుతో చచ్చిపోయారు సార్. ఎందుకు ఈ సోదంతా? నువ్వు వెళ్ళిన పని గురించి చెప్పు. నర్సింగ్ జిల్లా చాలా లవ్లీగా ఉంది సార్. అమ్మాయికి చాలా మంది లవర్స్ ఉండే అవకాశం కూడా ఉంది సార్. వచ్చావే నువ్వు, వచ్చాయి. ఓ ఇండియా వచ్చేస్తాను తెగదైపోతున్నావు. ఇక్కడ ఎండలకి 2 రోజుల్లో చచ్చి ఊరుకుంటావు. వాట్ నాన్సెన్స్. అదిగా సార్, మధ్యలో ఎవరో ఒకతను వచ్చాడు. అతనికి మ్యాటర్ తెలియకుండా ఉండటం కోసం మాట మార్చా. ఏయ్ సిను, నా ఇంట్లో నా మనిషి మీద చేపెడతావు బే. నేను మీ మనిషిని కాదా బాస్? అక్కడ 40 మంది మధ్యలో నన్ను వదిలేసి వచ్చాడు. ఆ నేను దాంట్లో ఏలు పెడితే ఎవడేం చేస్తాడు రా? అక్కడ మీ చెల్లెలుంటే ఇలాగే వదిలేసి పానం తీసేస్తా. నేను చేసింది అదే, ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. అంటే అన్నమాట కంటే ఆ దిక్కులు ఎందుకు అయిపోయింది నీకు? చెల్లెలని చెప్పిండు కదరా. రేయ్ సిను, నువ్వు మొగోనిరా. మొన్న కూడా ఇదే మాట అన్నావు. అంటే సిరిగాడే మొగోడా, మేము కాదా? ఏయ్, పోసే ప్రతి ఒక్కడు మొగోడు కాదు, ఉచ్చ పోయించోడు మొగోడు. ఈడు మొగోడు రా. థ్యాంక్ యూ బాస్, నన్ను నమ్మినందుకు. అర్థం చేసుకున్నాను. అయినా ఏంటి బాస్ వీడు? ఎక్కడ దొరికాడు మీకు? ప్రతిదానికి బిజులు చెప్తుంటాడు. రాజా పంచు పవను 100%. అదే వాయిస్, అదే వాయిస్, అదే వాడే వాడే, అదే వాయిస్. ఎవడా ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది? ఏమైంది బాబు? అది డాన్సింగ్ గాడి వాయిసే. పబ్బులో వాడిని సరిగ్గా చూడకపోయినా వాయిస్ ఇంకా గుర్తుంది. నువ్వా మాట్లాడింది? సార్ లోపల ఏదో గొడవ జరుగుతుంటుంది. మరి కొన్ని అప్డేట్స్ తో మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే, అయితే నువ్వేనా మాట్లాడింది? నేను కదా సార్. ఎవడు? నువ్వేనా మాట్లాడింది? నేను కాదు. నువ్వే కదా మాట్లాడింది. వీడు మాట్లాడడానికి ఛాన్సే లేదు. పాపం మూగోడు. మూగోడా? కానీ ఇప్పుడు విన్నా గొంతు. వాడు పుట్టిన దెబ్బలకి బిత్తరపోయి ఎవడు మాట్లాడినా వాడే అనుకుంటున్నారు. దెబ్బలైతే మర్చిపోయాడు కానీ ఆవాజ్ అయితే గుర్తుపెట్టుకోండి. బాబు గ్రేట్. అయినాక డాన్సీన్ గాడు వచ్చి సాన్ రోజులు. రే సీన్ గా టెంపరీగా జరసేపు చచ్చిపోరా బాయ్. ఇతనెందుకు అంత ఆవేశపడుతున్నాడు? అంటే గా డాన్సీన్ గాడు మాచిరాజు గారి చేతిలో చచ్చుడేంది, మన చేతిలో చావాలని ఎక్కువ ఫీల్ అయిపోతుండు. అవు బాబు, నువ్వు గోవా ఎప్పుడు పోతున్నావు? టుడే ఈవినింగ్. 1 week లో వచ్చేస్తాను. అదే వాయిస్. అరే వీడు నిజంగా మూగోడేనంటావా? నీ మీద ఓకే. రే డాంబర్ అన్నా, విశ్వాస్ గారికి మన రూమ్ చూపెట్టుకో. నేను ఇక్కడ ఉండను, గెస్ట్ హౌస్ లో ఉంటాను. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అట్లా కూడా నీకు ఈడు ఉపయోగపడతాడు, తీసుకోపో. కదా ఏం నల్లగా ఉన్నాడు, ఆయన తీసుకెళ్తా. తెల్లగా ఉన్నాడు.
అరే ఈడు మూగోడు చదవనీకి రాదు రాయనీకి రాదు నీకు దేనికి ఉపయోగపడు. అందుకే వీడిని నాకు కావాలి. వీడిని ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు. రైట్ కమా బెబ్బే ఈడేమ్రా అక్కాయి కంపెనీ లేకుండు. రే డాంబర్ ఎర్ర ఇక్కడ రారా. ప్రవీణ్ బాబు వస్తుండని ఎరుకుండి కూడా డాన్సింగ్ గాని ఈడబెడతావు బే. ఆడు హుషారుగాడు కాబట్టి మేనేజ్ చేసిండు మూగోని లేక, లేకుంటే పుంగి లగేజ్ తీసుకో. నీకు ఫోన్ ఏంట్రా? నువ్వు మూగోడే కదా, ఎలా మాట్లాడతావురా? ఓ ఓహో వాడు మాట్లాడితే నీకు వినపడుతుంది అనమాట. ఓకే ఓకే. అవును నువ్వు ఫోన్ చేయాలంటే ఎలా రా? ఏంట్రా? ఓహో అబ్బాయి నీ పనే బాగుందిరా. అవుట్ గోయింగ్ అవసరం ఉండదు, ఇన్కమింగ్ రెస్పాన్స్ ఉండదు. నవ్వకరా రే, నువ్వు నవ్వకరా. దా కూర్చో. పర్లేదు కూర్చోరా, కూర్చో కూర్చోరా. రే మీ అమ్మాయి గారికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? బ్యా అంటే లేరనే? నువ్వు చెప్పననే? లేరా? రే నిజం చెప్పరా. అమ్మాయి నిప్పు ముట్టుకుంటే కాలిపోద్దా, కానీ పప్పు ఏం కాదు. రే నీలాంటి వాళ్ళ చేతనే కదరా, నీ తాత లాంటి వాళ్ళ చేత కూడా నిజం చెప్పించే మందు నా దగ్గర ఉందిరా. మందంటే అది కాదురా, ఇదిగో. యా టేక్ ఇట్. తెలిపోద్ది. ఇప్పుడు చెప్పరా, లవర్ ఉన్నాడా? మరి నిప్పు పట్టుకుంటే కాలిపోద్ది అని అలాంటి మాటలు మాట్లాడావు? అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. ఎన్ని రోజుల నుంచి లవర్ మెయింటైన్ చేస్తుందిరా? అదేంట్రా అలా అయిపోయావు? హలో, ఎన్ని రోజుల నుంచి లవర్? అర్థమైందిరా. ఓకే చాలా రోజుల నుంచి మెయింటైన్ చేస్తుందంటావు. ఎక్కడ కలుస్తుందిరా? ఎక్కడ కలుస్తుందిరా? ప్రతిదానికి అలా పిలిచిపోతావేంట్రా? ఎక్కడ కలుస్తుందిరా? అర్థమైంది, పబ్బులో కలుస్తుంది అన్నమాట. వెరీ గుడ్. ఏ పబ్బురా? ఏ పబ్బులో కలుస్తుందంటే బ్యాబా అంటావేంట్రా? అరే ఏ పబ్బులో కలుస్తుందంటే టచ్ లో కలుస్తుందా? ఓ సూపర్, కూర్చో. వెరీ గుడ్, వెరీ గుడ్ రా. ఓ పని చేయరా, ఇది నీ దగ్గర ఉంచుకో. పోరా పోరా డుఫా. ఏంట్రా ఏమంటున్నావు? ఊహా ఊహించలేకపోయావా? నేను అంతేరా, ఎవరి ఊహలకి అందరు. దట్ ఈస్ విశ్వాస్. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను రా. ఓ పని చేయరా, నేను ఇచ్చిన 100 రూపాయలతో ఏం కొనుక్కోవాలో ప్లాన్ చేసుకుంటూ ఉండు. ఓకే? పప్పుకొచ్చే నిన్ను చూడాలని ఉంది. నేను మేనేజ్ చేసుకుని వస్తాను కదా. చిల్ బేబీ. నువ్వెక్కడికి రా? నువ్వు వచ్చేం చేస్తావు? చూస్తావా? నువ్వు పసివాడివిరా. ఏదన్నా చూసినా చేసినా చాలా గట్టిగా చెయ్యాలరా. నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళొస్తాను. సారీ, పేరుకే టచ్, ఎవరిని టచ్ చేయకూడదు.
డెఫినెట్ గా దాని బాయ్ ఫ్రెండ్ ఇక్కడే ఉండుంటాడు. వీడు ఇక్కడ ఉన్నాడా? చెప్తా. హాయ్. ఎవడీడు? అమ్మా, నువ్వేంటి ఇంత కూల్ గా ఉన్నావు? నేను ఎప్పుడు అంతే. మా అన్నయ్య అవతల నా పెళ్ళేర్పాట్లు చేసేస్తున్నాడు. నీ టెన్షన్ పోకూడదని ఈ పబ్బుకి రమ్మంది. నువ్వే కంగారు పడకో, అంతా నేను చూసుకుంటాను. ఓకే, డ్రింక్ కోక్. I'll get for you. ఏంట్రా ఇక్కడికెలా వచ్చావురా? ఈ డ్రెస్ ఏంట్రా? ఎక్కడ కొట్టుకొచ్చావురా? Who the hell are you, huh? నువ్వు మాట్లాడతావా? నాకు తెలుగులో పచ్చి బూతులు కూడా వచ్చు. You want me to start? అంటే నీలాంటి ఇంకొకడు ఉన్నాడు. ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించుకో. డిస్టెన్స్ ఎంత సార్? డిస్టెన్స్ అవి ఇవి అడక్కరోయ్, విక్కి పగిలిపోద్ది. వీడు వాడా ఇంకొకడా? ఫోన్ చేస్తే బెటర్. బెబే బెబెబే ఏరా ఎక్కడున్నావు? బెబెబెబెబే. ఓహో, ఇంటి దగ్గరే ఉన్నావా? ఏడవకరా, నేను గట్ల వచ్చేస్తాను కదా. పెట్టాయి ఫోన్, పెట్టాయి. కన్ఫర్మ్ గా వీడు వాడు కాదు. ఏంట్రా? ఏం లేదు సార్, చేయగలుగుతుందామని.